పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక చోట ఒక కొటేషన్ చదివాను. అదేంటంటే, ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఇస్ ఒబీడియన్స్ అని. నాకు భలే నచ్చింది అది. అంటే ప్రేమకు ఒక భాష ఉంటే అది విధేయత. అంటే మనం ప్రేమించిన వారిని నిజంగా మనకి నిజమైన ప్రేమ ఉంటే కనుక వాళ్ళు చెప్పిన మాట వింటాము. అదే నాకు అనిపించింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలు గైకొనును అని ఆయన చెప్తారు కదా. అదే యోహాను పత్రికలో కూడా యోహాను భక్తుడు రాస్తూ అంటారు, దేవునిని ప్రేమించానన్నవాడు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు గైకొంటేనే ఆ ప్రేమ అది అప్లికేషన్లోకి వచ్చినట్టు. సో నిజంగానే నాకు అనిపించింది, లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఈజ్ ఒబీడియన్సే కదా అని. ఈ విధేయత గురించి దేవుడు మనకి చాలా ఎక్కువగానే చాలా చూపించారు చాలా మంది భక్తుల ద్వారా. మనకి సమూయేలు గారు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో 22వ వచనంలో సౌలు రాజుతో మాట్లాడుతూ ఆ సమూయేలు గారు ఏమంటారంటే, ఒకడు అంటే యెహోవా ఏది ఇష్టపడతాడని చెప్తూ, ఒకడు తన ఆజ్ఞను గైకొనడం కన్నా దహన బలులు కానీ దేవుడు దానివల్ల సంతోషిస్తాడా అని ఒకసారి ఆలోచించు అని ఉంటుంది అక్కడ. ఆలోచించు, దహన బలుల కంటే తన ఆజ్ఞను గైకొనటం, తర్వాత పొట్టేళ్ళు కొవ్వుని అర్పించటం కంటే కూడా దేవుని మాట వినటం శ్రేష్టమైంది కాదా అని అక్కడ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అక్కడ సౌలు రాజు సమూయేలు గారు చెప్పినటువంటి మాట వినకుండా ఒక రాజుని వధించిన తర్వాత అక్కడి నుంచి చాలా జంతువులు తెచ్చుకొని తను ఆ యొక్క యాజకుడు రాకుండానే బలి అర్పించేస్తాడు. దానికోసం ఈ సమూయేలు గారు మాట్లాడుతూ, నిన్ను యెహోవా దేవుడు ఏమని చెప్పారు, ఆ రాజు దగ్గర నుంచి ఏమీ తేవద్దని చెప్పారు, కానీ అతనుకున్న సంపద అంతటిని నువ్వు తెచ్చావు అని అడుగుతారు. అంటే అప్పుడు సౌలు రాజు గారు ఏమంటారంటే, నేను తెచ్చిన సంపదని దేవునికి అర్పించడానికే నేను తెచ్చానంటాడు. దేవుడు వద్దన్న తర్వాత నువ్వు ఆ సంపదని పట్టుకురావడం ఏంటి అని అడుగుతాడు. అంటే దేవుని మాట వినటం కంటే నీకు దహన బలి ఎక్కువైపోయిందా అని చెప్పి, అప్పుడు నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి ఈ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేసి తన హృదయానుసారుడైన ఒక భక్తుడికి ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్తారు. అంటే దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అది ఎంత బాధాకరమైన విషయం. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు. ఆయన చాలా అందగాడని, ఆయన భుజాలు కిందకే మిగతా వాళ్ళందరూ వస్తారు, అందరికంటే ఆయన భుజాలు పైనుండి అంటే ఎంత ఎత్తరిగా ఆయన్ని చెప్తారు. ఆయన్ని ఎంచుకుని మరి బెన్యామీను గోత్రం నుంచి ఎంచుకుని మరి దేవుడు ఆయనని ఒక రాజుగా చేసుకున్నాడు. అటువంటి రాజు దేవుని మాట వినకుండా కేవలం దేవునికే నేను అర్పించడానికి ఆయన వద్దన్న పశు సంపదను తీసుకొచ్చాను అని చెప్పటం సమూయేలు గారికి ఏమాత్రం నచ్చలేదు. అది అవిధేయత వల్ల ఆయన తన రాజ్యాన్నే పోగొట్టుకున్నారు. ఇంకా మనం బైబిల్లో మొట్టమొదటి నుంచి చూసుకుంటే గనక నోవహు కాలంలో అసలు వర్షం అనేదే తెలియదు నోవహు గారికి. కానీ జలప్రళయం రాబోతుందంటే వర్షమే తెలియని వారికి జలప్రళయం కానీ ఫ్లడ్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి వారికి తెలియకపోయినా సరే దేవుని మాటని నమ్మి ఒక జలప్రళయం రాబోతుంది, లోకమంతా మునిగిపోబోతుందని ఆయన చెప్పినప్పుడు ఆయన దేవుని మాటను అనుసరించి విధేయత చూపించి నోవహు అతని భార్య ముగ్గురు కొడుకులు కూడా 100 సంవత్సరాలు కష్టపడి ఒక ఓడను తయారు చేస్తారు. ఆ ఓడలోకి వాళ్ళు ప్రవేశించిన తర్వాతే మిగతా వాళ్ళందరిలోంచి ఆ లోకములోంచి వీరు వేరు చేయబడి వారు రక్షించబడ్డారు. ఒక 100 సంవత్సరాలు దేవుని మాటను పట్టుకొని మిగతా ప్రజలందరూ కూడా హేళన చేస్తూ ఉంటే దానిని దేవుని మాటనే నమ్మి ఎవ్వరి మాటల్ని లెక్క చేయకుండా ముందుకు సాగుతూ 100 సంవత్సరాలు ఒకే ఒక ఓడ నిర్మించడం అంటే దేవునికి ఎంతగా విధేయత చూపించాడు. అందుకనే దేవుని దృష్టిలో అతను నిందారహితుడు, నిర్దోషిగా మిగిలిపోయాడు, నీతిమంతుడని దేవుడు స్వయంగా చెప్తా ఉంటారు నోవహు గారి గురించి. ఆ తర్వాత మనం అబ్రహాం గారి గురించి చూస్తే ఆయన కూడా ఎంతో విధేయతను చూపించి తన ఒక్కగానొక్క కుమారుని దేవుడు అడగగానే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దేవునికి బలిగా అర్పించడానికి పూనుకున్నారు. అప్పుడేమైంది, ఆయన చేసినటువంటి ఆ విధేయత అన్న ఒక్క చర్య వల్ల ఆ యొక్క వంశమే దీవించబడింది. నీ వల్ల నీ సంతానం అంతా ఆశీర్వదించబడుతుందని చెప్తారు. ఇసుక రేణువుల్లాగా విస్తారంగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానంటారు. అంతేకాకుండా అబ్రహాము వారసుడిగానే యేసుక్రీస్తు వారు జన్మించారు. అది ఒక ఆశీర్వాదం కాదా? విధేయత అనేది ఆశీర్వాదం కలగటానికి ఒక తాళపు చెవి లాంటిది. మనకు ఆశీర్వాదాలు రావాలి అనుకుంటాం, కానీ మనం ఎవరికి విధేయత చూపిస్తున్నామో. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది పెద్దలు
పిల్లలు అస్సలు మాట వింటలేదండి, వాళ్ళకి ఏం చెప్పినా సరే వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారు కానీ అసలు విధేయత చూపించట్లేదని చెప్తున్నారు. ముందు మనము తల్లిదండ్రులుగా మనం దేవునికి విధేయత చూపిస్తే మన బిడ్డలు మనకి విధేయత చూపిస్తారు. ఈ విధేయత అనేది మనం ఇంకా మోషే ద్వారా కూడా మనం తెలుసుకుంటాం. ఆయన చేసిన ప్రతి పని కూడా దేవునికి విధేయత చూపించడం వలన గొప్ప గొప్ప అద్భుతాలు ఆ ఇశ్రాయేల్ వంశం వారందరూ కూడా చవి చూశారు. ఈ లోకంలో ఏ జనము ఎన్నడూ కూడా రుచి చూడనటువంటి గొప్ప అద్భుతాలు ఇశ్రాయేల్ ప్రజలు మోషే ద్వారా చవి చూశారు. ఆ మోషే తర్వాత ఇంకా మనం చూస్తే యెహోషువ నాయకత్వంలో ఎరికో గోడలు కూల్చబడ్డాయి. అది ఎలా కూల్చబడ్డాయంటే దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్తారు, మీరు ఎరికో గోడలు చుట్టూ తిరగండి, 7 రోజులు దాని చుట్టూ తిరిగితే అప్పుడు ఏం జరుగుద్దని చెప్తారు దేవుడు. వారు అసలు దేని గురించి ఆలోచించకుండా కేవలం వారి నాయకుడు చెప్పాడు కాబట్టి ఆయన మాటకి విధేయత చూపిస్తూ ఆ టీం అంతా యెహోషువ తన ప్రజలందరూ కూడా ఆ ఎరికో గోడలు కూలిపోయేలాగా దేవుని ప్రైజ్ చేసుకుంటూ ఆ గోడల చుట్టూ తిరగగానే ఆ గోడలన్నీ కూలిపోతాయి. అయితే ఇదివరకు నేను అనుకునేదాన్ని కేవలం దేవుడిని స్తుతిస్తూ గోడల చుట్టూ తిరిగితే గోడలు ఎలా కూలిపోయినాయి, అసలు ఆ గోడలు ఎంత పటిష్టమైన గోడలు అంటే దాని వెడల్పు అంటే ఆ ఎరికో గోడలు వెడల్పు ఎంత ఉంటుందంటే ఒక 10 గుర్రాలు ఒకదాని పక్కన ఒకటి పరిగెత్తచ్చు, అంత వెడల్పుగా ఉంటాయి. దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా బలవంతంగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు జియాలజిస్టులు ఏం చెప్తారంటే దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే రెజొనెన్స్ అంటారు కదా, అంటే ఎకో సిస్టమ్. వీరందరూ ఇన్ని లక్షల మంది దేవుని ప్రైజ్ చేసుకుంటూ అరవడం వల్లే ఆ ఎకో సిస్టమ్కి ఆ యొక్క కన్స్ట్రక్షన్కి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని అనుసరించి దేవుడికి తెలుసు అదేంటో. అందుకని కేవలము వారు ప్రైజ్ చేస్తూ చుట్టూ తిరగడం వల్ల ఈ రెజొనెన్స్ ఈ ఎకో వల్ల ఆ గోడలన్నీ కూలిపోయినాయి. అది తర్వాత కాలంలో బయటపడింది. అంత జ్ఞానం ఆ రోజు ప్రజలకు లేదు, కానీ వారు దేవుడు చెప్పిన ఒక్క మాటకి విధేయత చూపించడం వల్ల ఆ ఎరుకో గోడలు కూడా వారి యొక్క ఆ ప్రైజ్ షౌట్స్తో అవి కూలిపోబడ్డాయి. ఈ విధంగా చూసుకుంటే మనము యేసుక్రీస్తు వారి తండ్రికి విధేయత బట్టే కదా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించి మన కోసం తన ప్రాణాన్ని సమర్పించి మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఆయన సత్యవంతుడైన దేవుడిగా జీవంగల దేవుడిగా మనకి చూపించారు. అంతేకాకుండా మనకి పేతురు గారు కనపడతారు. ఇంకా ఆయన యేసుక్రీస్తు ఆయన మంచి జాలరి, కానీ రాత్రంతా వలలు వేసినా సరే అక్కడ ఒక్క చేప కూడా ఆయన పట్టుకోవడానికి వీలు కాలేదు. కానీ దేవుడు చెప్పిన ఒక్క మాటలో ఆయన అంటారు కదా, రాత్రంతా వలలు వేసాం ప్రభువా, కానీ నీ మాట చొప్పున మేము మళ్ళీ వేస్తామంటారు. ఆయన మాట చొప్పున వేసిన వలలు పిగిలిపోయేటన్ని చేపలు ఆయన పట్టుకోగలిగారు. అంటే విధేయత మనకు ఒక సమృద్ధికి ద్వారం లాగా ఉంటది, ఆశీర్వాదానికి తాళపు చెవిలాగా ఉంటది. అంతేకాకుండా ఫైనల్ గా మనం మరియమ్మ గారిని తీసుకుంటే ఒక కన్యక, చాలా చిన్న ఒక టీనేజర్, ఆమె ఒక 13-14 సంవత్సరాలు ఉంటాయేమో. కానీ దేవదూత తన ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటి చెప్పినప్పుడు ఆమె భయపడుతుంది, కానీ నీ దాసురాలికి నీ మాట చొప్పున జరుగును గాక అంటది. ఎంత చిన్న పిల్ల, తనకున్న ఆ భక్తి జీవితం ఎంత ఉంది, కానీ ఆమె కేవలము దేవుడి మాట చొప్పున నాకు జరుగుతుందని తనను తాను దేవునికి సమర్పించుకున్నందువలన తన ద్వారా ఆమె గర్భం ద్వారా యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఆ విధంగా మనం చూసుకుంటే మనకి ఎంతో మంది విధేయత చూపిస్తూ ఎంత అద్భుతంగా మనకు ఒక మార్గాన్ని చూపించారో బైబిల్లోని భక్తులు అనుకుంటాం అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా విధేయత వల్ల మనం చూసుకుంటే ఆశీర్వాదం వస్తుందని చెప్పాము, ఇంకా మనకి దేవుని అనుగ్రహాలు వస్తాయని చెప్పుకున్నాము, దేవుని వరాలు మనకు వస్తాయని చెప్పుకున్నాము. విధేయత వల్ల మన జీవితం అంతా కూడా ఎంతగానో ఫలిస్తుంది. ఫలింపు కలిగిన జీవితానికి విధేయత ఒక్కటే దారిని మనం తెలుసుకుంటే దేవునిని అనుసరిస్తూ ఆయన మాట చొప్పున జీవిస్తూ ఎప్పటికీ కూడా ఆయన మాటని దాటకుండా మనము ఒడిదుడుకులు లేకుండా మన ప్రయాణాన్ని ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నా కూడా దేవుని మాట చొప్పున మనము ఆయన దారిలో మనం సమర్పించుకోగలిగితే దేవుడు తన వెంటే తీసుకువెళ్తారు. అటువంటి జై జీవితాన్ని కేవలం విధేయత వల్లే మనం నేర్చుకోవచ్చు అనేది ఒక చాలా సింపుల్ టెక్నిక్. కానీ మనము లోబట్టానికి ఇష్టము పడము, అందుకనే కదా బైబిల్లో కూడా ఉంటుంది, లోబడని వల్లని జనము అని ఉంటుంది. అట్లాంటి బిరుదు మనకి రావద్దు, కానీ దేవుని అనుసరించి నా పిల్లలని దేవుడు చెప్పుకునేటట్లు అటువంటి విధేయతను మనం ప్రదర్శించగలిగితే మన జీవితం సునాయాసంగా దేవుని చేరుకునే వరకు మనము మంచి మనశ్శాంతితో సమాధానంతో ఉండగలుగుతాం. అటువంటి విధేయత మనందరికీ కూడా
మన జీవితాంతం లభించగలిగినట్లు దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, విధేయతని ప్రభువా మీరు ప్రేమకున్న ఒకే ఒక్క భాష్యంగా చెప్పారు తండ్రి. నిజమే తండ్రి, మేము ప్రేమిస్తున్నాము అంటే దానికి మేము ప్రేమించిన వారు చెప్పిన మాట విని విధేయత చూపించడమే తండ్రి. మీ ఆజ్ఞల్ని పాటించడం అంటే మేము నిన్ను ప్రేమించడమే అని చెప్పారు. అటువంటి విధేయత చూపించిన అనేక మంది గొప్ప భక్తుల్ని మా కోసం మీరు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచారు ప్రభువా. అటువంటి విధేయతను మేమందరం అనుసరించలాగున నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.